ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 2 పార్ట్ బిలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఏంటి అండ్ ఆ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఏ టాపిక్స్ కవర్ చేస్తే మనం పార్ట్ బి ఈజీగా క్వాలిఫై అవుతాం అండ్ మనం డీజీటీ వెబ్సైట్ నుంచి ఫ్రీ ట్రేడ్ మెటీరియల్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎక్కడైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఆర్ఆర్బి ఏఎల్పి మనకి సంబంధించి పార్ట్ బిలో అది ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో దానిలో భాగంగా ఇప్పుడైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సబ్జెక్ట్లో సిలబస్ ఏంటో చెప్తాను ఫస్ట్. సో మనమైతే ఈజీగా పాస్ అవ్వాలంటే కొన్ని టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది, మొత్తం టాపిక్స్ కూడా కవర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఇప్పటికే టైం ఉంది కాబట్టి చాలా, ఎందుకంటే ఇంకా మనకి సిబిటి 1 రిజల్ట్స్ కూడా రాలేదు. సో ఆల్మోస్ట్ మీరు కవర్ చేసేవాళ్ళు ఫుల్ సిలబస్ కవర్ చేస్తే మంచిది, ఓకేనా. ఆ ఫుల్ సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మనకి డీజీటీ వెబ్సైట్ నుంచి అఫీషియల్ మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పి ఒక వీడియో కూడా చేశాను, చూడండి చూడకపోతే. ఆర్ఎల్స్ అది ఇప్పుడు చూసుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఆల్మోస్ట్ 10 మార్క్స్ వచ్చే టాపిక్స్ వచ్చి ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్యాసివ్ కాంపోనెంట్స్ చూసుకుందాం. ప్యాసివ్ కాంపోనెంట్స్లోకి ఏమేమి వస్తాయంటే రెసిస్టర్స్లో స్పెషల్లీగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కలర్ కోడింగ్. మనకి ఒక రెసిస్టర్ ఇస్తారు, దాని మీద కలర్స్ ఉంటాయన్నమాట. కలర్స్ని బట్టి మనకి దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమనేసి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో అది కనిపెట్టండి. సో ఆ క్వశ్చన్ మనకి ఆల్రెడీ థియరీలో వస్తుంది. సో థియరీ చదువుకుంటే మనకు ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మనకి బ్లాక్ ఒక కలర్, ఎల్లో ఒక కలర్, బ్లూ ఒక కలర్ ఇలా అయితే మనకి ఉంటుంది. అండ్ దాని యొక్క టాలరెన్స్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టేసి అయితే మనం దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ దెన్ కెపాసిటర్స్కి వస్తే టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ ఆ కెపాసిటర్ని ఎలా యూస్ చేస్తాం, ఎక్కడెక్కడ యూస్ చేస్తామని చెప్పేసి ఇంకొక దాంట్లో సబ్ టాపిక్ అనమాట. అండ్ ఇండక్టర్స్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడతో మనకి ప్యాసివ్ కాంపోనెంట్స్ అనే టాపిక్ అయిపోతుంది. తర్వాత సెమీ కండక్టర్స్ కిందకి వస్తే సెమీ కండక్టర్స్లో మెయిన్గా సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి, పీ టైప్ ఏంటి, ఎన్ టైప్ ఏంటి, వాట్ ఈస్ డోపింగ్, ఓకేనా. అండ్ బయాసింగ్ అంటే ఏంటి, ఎన్ టైప్, పీ టైప్ మెటీరియల్ తయారవ్వాలంటే ఏ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం మనం, అల్యూమినియం, బోరాన్, గ్యాలియం, ఓకేనా. అవి యాడ్ చేయడం ద్వారా ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఏంటి, ఇవన్నీ అయితే మనకి సెమీ కండక్టర్స్ కిందే వస్తాయి. అండ్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్గా ఖచ్చితంగా వచ్చే టాపిక్ ఏంటంటే డయోడ్స్. పిఎన్ జంక్షన్ డయోడ్, ఎన్పిఎన్, పిఎన్పి అండ్ బీజేటీ అండ్ ఎఫెక్ట్ ఇవన్నీ మనకి డయోడ్స్ కిందకు వస్తాయి. రెక్టిఫైయర్స్, హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, బ్రిడ్జ్ అండ్ జీనార్ డయోడ్స్ ఇవన్నీ ఇంకో సబ్ టాపిక్స్ కింద వస్తాయి. మనకి రెక్టిఫైయర్స్లో హాఫ్ వేవ్ ఉంటుంది, ఫుల్ వేవ్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, ఓకేనా. బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ మనకి జీనార్ డయోడ్ గురించి కూడా ఖచ్చితంగా చదవాలి. దాని బ్రేకింగ్ పాయింట్ ఎంత, కట్ ఆఫ్ రీజియన్ ఏంటి, అండ్ ఎలా మనకి ఫార్వర్డ్ బయాస్లో పనిచేస్తుందో, రివర్స్ బయాస్లో పనిచేస్తుంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ టు ట్రాన్సిస్టర్లో మనకి బీజేటీ ఉంటుంది. తర్వాత బీజేటీలో మనకి ఎన్పిఎన్, పిఎన్పిఆ టైప్ ఉంటుంది, ఫెట్ ఉంటుంది, మాస్ ఫెట్ అండ్ దేర్ అప్లికేషన్స్ యాజ్ స్విచెస్. మనం ఈ ట్రాన్సిస్టర్స్ని ఎలా యూజ్ చేస్తామంటే యాజ్ ఎ పర్పస్ ఆఫ్ స్విచెస్గా యూజ్ చేస్తాము. అది ఎలా కనెక్ట్ చేస్తే ఆ స్విచ్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దెన్ యాంప్లిఫైయర్స్. అండ్ నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి అసలు వాట్ ఈజ్ యాంప్లిఫైయర్, తెలిస్తే కామెంట్ చేయండి. యాంప్లిఫైయర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అండ్ దాని పర్పస్ ఏంటో అని కామెంట్ చేయండి. అండ్ దెన్ కమ్స్ టు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో ఏంటంటే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మెయిన్గా వచ్చే టాపిక్స్ ఇవి: లాజిక్ గేట్స్, న్యాండ్ గేటు, ఓకే, నార్ గేటు, అండ్ గేటు, ఓకే. ఇవన్నీ మనకి లాజిక్ గేట్స్ వస్తాయి, యూనివర్సల్ గేట్స్ ఉంటాయి. అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటికి ఫంక్షన్. మనకి న్యాండ్ గేట్కి ఇన్పుట్ ఇస్తే ఒక న్యాండ్ గేట్కి ఇన్పుట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకేనా. ఆర్ గేట్కి మనకి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకే. సో ఇలా అయితే మనం చదువుకోవాలి. అండ్ గేట్ ఏంటి, ఆర్ గేట్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ టు నెంబర్ సిస్టంలో మనకి బైనరీ డిజిట్స్ వాల్యూసు, ఓకే, అండ్ ఆక్టల్ నెంబర్సు, హెక్సాడెసిమల్ నెంబర్సు, బైనరీ టు ఆక్టల్ కన్వర్షను, ఆక్టల్ టు బైనరీ కన్వర్షను, అండ్ డెసిమల్ టు బైనరీ టు డెసిమల్ ఇలా అయితే మొత్తం వస్తాయన్నమాట నెంబర్ సిస్టంలోనే. సో ఇవి మీకు
క్లాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లాసెస్ కూడా చేస్తాను మేబీ టైం చూసుకొని. ఓకేనా, మీరు ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయకపోతే లైక్ చేసి అండ్ ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. ఓకేనా, సో నేను మీకోసం అయితే వీడియోస్ రెడీ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు ఏంటంటే మీకు ఏ టాపిక్ కావాలి, అసలు మీకు మీ యొక్క ట్రేడ్ ఏంటి అని చెప్తే నేనైతే వీడియోస్ అయితే క్లాసెస్ రెడీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఎస్సీఆర్, ట్రయాక్, డయాక్, చాపర్స్, కన్వర్టర్స్ అండ్ ఇన్వర్టర్స్, ఈ టాపిక్స్ అన్నీ అయితే మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ కింద సబ్ టాపిక్స్లో వస్తాయి. సో మనమైతే అవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, డిజిటల్ డిస్ప్లే యూనిట్స్, 7 సెగ్మెంటెడ్ డిస్ప్లే యూనిట్స్ అయితే ఉంటాయి. 0 to 9 మనకైతే డిస్ప్లే షో చూపిస్తుంది. అండ్ ప్రొటెక్షన్ డివైజెస్లో మనకి ఏమేమి వస్తాయంటే స్టెబిలైజర్స్, యూపీఎస్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, సర్క్యూట్ బ్రేకర్స్. ఓకేనా, ఎంసీబీస్, మీ అందరి ఇళ్లలో ఎంసీబీస్ ఉంటాయి. అవి ఎట్లా ఫంక్షన్ అవుతాయి, ఎలా తయారవుతాయి అండ్ ఎలా అవి పర్పస్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక చాప్టర్ ఉంటుంది. సో అవన్నీ మనం అయితే బేసిక్గా పైన చదువుకున్నా కానీ మనమైతే ఆ ట్రేడ్ అయితే పాస్ అయిపోవచ్చు ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించి. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఎలక్ట్రానిక్స్ మెకానికే చెప్తున్నాను అంటే ఎందుకంటే నా ట్రేడ్ కూడా ఎలక్ట్రానిక్స్ మెకానికే కాబట్టి. సో నేను నాతో పాటుగా నేను ఎలా చదువుతాను, ఎలా సెగ్రిగేట్ చేశాను, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేసి ఇలా అయితే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది రెడీ చేశాను. ఈ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో మీరు వెళ్ళేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అక్కడ ఉంటుంది, ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ క్లాసెస్, ఇంకా జరగబోయే క్లాసెస్, ఫ్రీ మెటీరియల్స్, ట్రేడ్స్ వచ్చిన మొత్తం మెటీరియల్స్ అన్ని ట్రేడ్స్కి సంబంధించిన ఫ్రీ డీజీటీ మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్లో వేసాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ దెన్ కమ్స్ టు కమ్యూనికేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ టాపిక్లో మనకి కమ్యూనికేషన్లో ఎస్పెషల్లీ బేసిక్ మాడ్యులేషన్, మాడ్యులేషన్ అంటే ఏంటి, డిమాడ్యులేషన్ అంటే ఏంటి, యాంటీనాస్ ఏంటి, యాంటీనాస్ మనకి ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది, యాంటీనాస్ టైప్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆప్టికల్ ఫైబర్ మీకు ఓకే గైస్, మీకు కామెంట్ చేయండి ఆప్టికల్ ఫైబరు ఏ సిస్టమ్, దట్ మీన్స్ ఏ ఫార్ములా మీద రన్ అవుతుంది. ఓకేనా, దాని రన్నింగ్ వెనుకలు ఉండే ఫార్ములా ఏంటి, ఓకేనా, దానికి కామెంట్ చేయండి. అండ్ సెల్ ఫోన్ టెక్నాలజీ, ఇవన్నీ అయితే మనకి బేసిక్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కిందకు వస్తాయి. మైక్రో ప్రాసెసర్స్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మైక్రో ప్రాసెసర్ 8085, ఇంట్రొడక్షన్ టు 8085 మైక్రో ప్రాసెసర్స్, బేసిక్ మైక్రో కంట్రోలర్స్. మైక్రో ప్రాసెసర్స్కి మనకి టర్మినల్స్ ఉంటాయి, టర్మినల్స్ అన్ని చదువుకోవాలి. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఎన్ని టర్మినల్స్ ఉంటాయి, ఎన్ని బిట్స్ మైక్రో ప్రాసెసర్ ఇది. ఓకేనా, సో ఇలా అయితే మనం చదువుకోవాల్సి ఉంటుంది. మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి డిఫరెన్స్ ఏంటి, ఓకేనా, ఇలా అయితే మొత్తం మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి నేను బెస్ట్ బుక్స్ ఆల్రెడీ సెర్చ్ చేసి కింద డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళేసి మీరు బుక్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కామెంట్ చేయండి మీకు ఏం కావాలో. అండ్ బుక్స్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మీరు మాటికి మీరైతే వీడియో చూడడానికి టైం వేస్ట్ కదా, సో బుక్ పర్చేస్ చేసుకుంటే మంచిది. సో నేనైతే వైసీటీ బుక్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను లాస్ట్ టైం వైసీటీ బుక్ చదివే మంచి స్కోర్ చేశాను అనమాట మనకి ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ సంబంధించి. అండ్ దేనికైనా కానీ వైసీటీ బుక్సే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఆ బుక్స్ అన్నీ మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, సో మీరు ఇక్కడికి వెళ్ళేసి పర్చేస్ చేసుకోవచ్చు, మీకు ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీ, సర్ఫేస్ అండ్ మౌంట్ టెక్నాలజీ ఎస్ఎంటీ, అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ సెల్స్ అయితే ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి అడిషనల్గా మనకి సోల్డరింగ్, డీసోల్డరింగ్ అనే టాపిక్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. సో అవి చిన్న టాపిక్స్, అవి ఈజీగా చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి గైస్, కంప్యూటర్ సేఫ్టీ. ఓకేనా, ఇదేంటంటే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా మనకి పార్ట్ ఏలో, సో దాని కిందకే వస్తుంది. ఐటీ లిటరసీ అనే టాపిక్స్ కిందకే ఇది వస్తుంది. సో ఇక్కడ చదువుకున్న అక్కడ చదువుకున్న ఒకటే. మనం ఏంటంటే ఐటీ లిటరసీ కంప్లీట్ చేస్తే మనకి బీఎస్సీలో పార్ట్ ఏకి సరిపోతుంది, దాని తోడుగా మనకి అడిషనల్గా అండ్ పార్ట్ బిలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్కి రెండింటికి సేమ్ అనమాట. సో రెండింటికి సేమ్ సరిపోతుంది. సో ఒక చోట చదివితే మనము కంప్యూటర్ లిటరసీ అనేది అక్కడ ఇక్కడ 2 పార్ట్స్లో కవర్ అయిపోతుంది. అందులో ఏమేమి ఉంటాయంటే హార్డ్వేరు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీసు, నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ కంప్యూటర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ మొత్తం అయితే పైన రఫ్గా ఉంటాయి అన్నమాట, ఈజీగానే. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి వర్క్షాప్ ప్రాక్టీస్లో మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, కామన్ హ్యాండ్ టూల్స్, సోల్డరింగ్ డీసోల్డరింగ్ టెక్నిక్స్ అండ్ కేబుల్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఇది కూడా ఏంటంటే మనకి ఈ 4th మొత్తం కంప్యూటర్ అండ్ సేఫ్టీ అనే టాపిక్స్ మొత్తము పార్ట్ ఏలో ఉంటుంది, పార్ట్ బిలో ఉంటుంది.
ఒక చోట చదివితే రెండింటికి యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే ఇది కామన్ సిలబస్ అనమాట, కంప్యూటర్ అండ్ సేఫ్టీ. మనకి ఈ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్లో ఇచ్చాను, సో అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి సిలబస్. అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ మెటీరియల్స్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో ఆల్రెడీ డ్రాప్ చేశాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఎల్స్ మీకు వైసీటీ బుక్స్ ప్రిఫర్ చేసే పనైతే వైసీటీ బుక్స్ పర్చేస్ చేసుకొని చదువుకోవడం మేలు. ఇంకా త్వరలోనే మనకి ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తాయి, ఓకేనా. రిజల్ట్స్కి కూడా ఎక్కువ టైం లేదు, రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి మీరు అయితే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను. క్లాసెస్ చెప్పమంటే క్లాసెస్ చెప్తాను, లేకుంటే రిజల్ట్స్కి సంబంధించిన వీడియో ఏమైనా చేయమంటే ఈ వీడియో చేస్తాను. సో అది ఓకేనా గైస్, ఆల్ ది బెస్ట్.